మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. ఒక అమ్మాయి అయ్యండి సోలో ట్రావెలింగ్ చేయాలంటే ఫస్ట్ గట్స్ ఉండాలి. లాస్ట్ టైం మథురాకి హోలీకి వెళ్ళా ఒక పోలీస్ అయినా అడిగాను, ఇలా గోవర్ధనగిరి వెళ్ళాలి రూట్ చెప్పండి అంటే నేను వచ్చి చూపిస్తాను, ఐ ట్రస్టెడ్ హిమ్. నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చావు కదా, సో మమ్మల్ని కూడా నీతో ఎంజాయ్ చేయని అంటే అర్థమైంది కదా. స్లోగా నేను అతను నా వెనకాల కూర్చున్నా, నేను బైక్ నడుపుతున్నా. కాపాడాల్సిన వాడే అలా పోలీస్ అయ్యుండి ఆయన ముసలాడు ఇంకా 40+. ర్యాపిడో పోయి ఎందుకు కుట్టాల్సి వచ్చింది? అతను నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు, ఫ్లర్టింగ్ చేస్తున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో చేతులు కళ్ళు కట్టేసి తీసుకెళ్ళిపోయినా కూడా ఏం చేయగలరు? కొచ్చిలో నేను నా ప్లేస్ నుంచి ఫోర్ట్కి వచ్చి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక కార్ వెళ్తున్నాను అనమాట. సో వాళ్ళని అడిగా, వాళ్ళ మొబైల్ తీసుకున్నారు 4 అబ్బాయిలు. సో ఇంకా ఏరియాలో ఎవ్వరు లేరు. నిజంగానే మెంటల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్ ఫేస్ చేశారా మీరు? లాస్ట్ టైం నేను T12కి వెళ్తున్నప్పుడు ఐ టుక్ ఎన్ క్యాబ్, షేరింగ్ క్యాబ్. అందులో నేను ఒక్కదాన్నే అమ్మాయిని, ఇంకా అందరు అబ్బాయిలు ఉన్నారు. మధ్యలో పోలీస్ ఆయన ఆపాడు కూడా, అమ్మాయి ఉంది ఏం జరుగుతుంది అని. ఆయన ఒక్కరే అన్నాడు. ఒకప్పుడు రేవతి అనగానే పిచ్చి డాన్సులు, కామెడీ వీడియోస్, పాటలు, ఇంకా ట్రోలింగ్, నెగిటివ్ కమెంట్స్ ఎక్కువ. ట్రోలింగ్ అనేది నేను ఎప్పుడు పర్సనల్గా తీసుకోలేదు. యూ హ్యాడ్ సో మచ్ పెయిన్ కదా ఇంతకుముందు, పాస్ట్ లైఫ్ ఉంది, ఒక బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్, సినారియోస్ ఉన్నాయి మీకు. పాస్ట్ లో ఐ హావ్ సో మచ్ ఆఫ్ ట్రామా, లాట్స్ ఆఫ్. ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేసుకో అంటే ఐ మ్యారీడ్, బట్ అది కూడా మ్యూచువల్గా డివోర్స్ అయిపోయింది. బట్టల విషయంలో చాలా కండిషన్స్ పెట్టారు. డైలీ శారీ కట్టుకోవాలి, మంగళసూత్రం ఇవన్నీ వేసుకోవాలి, ఈ గాజులు వేసుకోవాలి, ఇలా మెంటల్ టార్చర్. ఒక ఉమెన్ గా ట్రావెలింగ్ చేస్తుంటే పీరియడ్స్ వచ్చినప్పుడు మీరు అది కాక దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఎలా మేనేజ్ చేస్తారు? నేను అమర్నాథ్ యాత్రకి వెళ్ళా కదా, అమర్నాథ్ గుహలో ఉన్నా, అమర్నాథ్ గుహలో దర్శనం చేసుకున్నాను. గుహలో ఉన్నప్పుడే నాకు పీరియడ్స్ వచ్చింది. కామాఖ్యలో అమ్మవారిని పీరియడ్స్ కోసం పూజ చేస్తున్నప్పుడు మనం టెంపుల్కి వెళ్ళడం తప్పు కాదు కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒకప్పుడు ఈవిడ వీడియోస్ చూస్తే ఏంటబ్బా ఈ రోత, ఎక్కడ కనిపించినా ఈవిడే కనిపిస్తుంది, పిచ్చి పిచ్చి డ్యాన్స్ వీడియోలు చేస్తుందని చాలామంది తిట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అది క్వైట్ ఆపోజిట్ అయిపోయి చాలా ఇన్స్పిరేషన్. ఇప్పుడు నువ్వు అందరికీ ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే ఒక్కసారిగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా కుదిరింది, ఏమంటారు లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఎలా వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు ట్రావెలింగ్లో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, బీయింగ్ ఏ సోలో ఉమెన్ ఏం జర్నీ అంటే ఈ జర్నీలో ఎలాంటి ఫేసెస్ ఎదుర్కొంటున్నారు అనే విషయాలన్నీ మన గెస్ట్ని అడిగి తెలుసుకుందాం. ఆవిడెవరో కాదు, టిక్ టాక్ నుంచి మనందరికీ పరిచయమైన రేవతి గారు ఉన్నారన్నమాట. రేవతి గారితో చాలా విషయాలు మాట్లాడేద్దాం రండి. హలో అండి. హాయ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో నేను ఇందాక అన్నట్టు ఒకప్పుడు రేవతి అనగానే పిచ్చి డాన్సులు, కామెడీ వీడియోస్, పాటలు, ఇంకా కొంచెం మరి ఘోరంగా వినలేనంత ఇదిలో పాటలు పాడడం, డాన్స్ చేసేయడం, కామెంట్లు కూడా ఫుల్ ట్రోల్ అయ్యే వాళ్ళు. ఏం చేసినా ట్రోలింగ్ లో ఉండేవారు. ట్రోలింగ్, నెగిటివ్ కమెంట్స్ ఎక్కువ ఫుల్ ఉండేది. ఒక్కసారిగా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అంటే మంచి ట్రావెలింగ్ వీడియోస్ చేసుకుంటూ కామెంట్స్ లో ఇప్పుడు అక్కడ చాలా మందికి ఇన్స్పిరేషన్, తెలియక ట్రోల్ చేసాం సారీ, ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు. సో ఎలా కుదిరింది ఈ ట్రాన్స్ఫర్మేషన్ అసలు? అంటే నేనే చేంజ్ అవ్వాలనుకున్నాను. సో నేను ఆల్మోస్ట్ లాక్డౌన్ టైం నుంచి నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను కదా. సో ఫస్ట్ స్టార్టెడ్ విత్ డాన్స్ వీడియోస్ వైరల్ అయ్యాయి ఇన్స్టాగ్రామ్లో. ఆ తర్వాత సింగింగ్ స్టార్ట్ చేశాను, సింగింగ్ కూడా వైరల్ అయ్యింది. సో డబ్ స్మాషెస్ కూడా చేశాను, అవి కూడా వైరల్ అయ్యాయి. సో ఆ టైంలో మంచిగానే బాగానే ఉంది, ఎంటర్టైనింగ్ ఉంది. అండ్ ఆల్సో ఐ యూస్ టు గెట్ సో మచ్ ఆఫ్ లైక్ వ్యూస్, కమెంట్స్ బాగా వస్తుంది అనమాట. బట్ ట్రోలింగ్ అనేది నేను ఎప్పుడు పర్సనల్గా తీసుకోలేదు. అంటే ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోలేదా? ఇంట్లో వాళ్ళు కూడా లైట్ అనమాట. ఇంట్లో సపోర్ట్ నాకు చాలా ఎక్కువ. సో అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ అదే ఉన్నా. నాకంటూ సపరేట్గా ఇంకా ఎక్కడ ఆఫర్స్ అలా ఏం రాలేదు. అంటే లైక్ 4-5 years
ఏదైతే జర్నీ ఉందో లైక్ నేను డ్యాన్స్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో చేసిన సింగింగ్ వీడియోస్ అవన్నీ చూసుకున్న తర్వాత ఐ గెట్ టు నో లైక్ నాకు ఇందులో ఫ్యూచర్ ఉండదు. సో ప్లస్ నాకు టాలెంట్ కూడా లేదు, లైక్ యాక్టింగ్ టాలెంట్ లేదు, డాన్సింగ్ టాలెంట్ లేదు, సింగింగ్ టాలెంట్ లేదు, ఏం లేదు. సో నేను ఇవే చేస్తూ ఉంటే నాకు ఫ్యూచర్ ఉండదు. సో ఇలానే నెగిటివే వస్తూ ఉంటుంది, స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో ఐ థాట్ నేను ఇంకా క్విట్ చేద్దాం అనుకున్నా. సో అప్పుడు నేను ఆలోచించా లైక్ ఇఫ్ నాకు మీడియా అంటే చాలా ఇష్టం, లైక్ ఐ లవ్ షూటింగ్ వీడియోస్ అండ్ కెమెరా. నాకు కెమెరా ముందు ఉండడం అంటే చాలా ఇష్టం. సో ఇది కాకపోతే నేను ఇంకేం చేయగలను అని ఆలోచించాను. అప్పుడు నాకు ఐ థాట్ అంటే ట్రావెలింగ్ చేయొచ్చు కదా, నాకు ట్రావెలింగ్ అంటే ముందు నుంచి నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం కదా, సో ఇదే ఇష్టాన్ని నా ఫుల్ టైం వర్క్ లాగా మార్చుకుందామని అప్పుడు అనిపించింది అనమాట. సో ఇవన్నీ డాన్స్ అన్ని క్విట్ చేసేసి దీంట్లోకి వచ్చేద్దామని అనుకున్నాను. సో ఐ స్టార్టెడ్ మై ట్రావెలింగ్ అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. ఓకే, మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? నేను, మమ్మీ. అంతేనా? నాన్నగారు? డాడీ 3 years బ్యాక్ చనిపోయారు అనమాట, కార్డియాక్ అరెస్ట్. ఓకే, మీ ఇద్దరే ఉంటున్నారు సార్. మరి ఇది అంటే ఒక సెటిల్డ్ జాబ్ ఏమైనా చేసుకుంటే ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుంది, మీకు ఇబ్బంది ఉండదు, ఇలాంటి థాట్ రాలేదు ఎప్పుడు? అంటే నేను 5 years నేను జాబ్ చేశాను. జాబ్ చేసి సేవ్ చేసుకున్న మనీతోనే ప్రెసెంట్ ఐఎమ్ ట్రావెలింగ్ రైట్ నౌ. సో జాబ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే లైక్ ఇట్స్ లైక్ బికమ్ ఏ రొటీన్ అనమాట. డేలో 24 hours ఉంటే 14 to 15 hours జాబ్ ప్లస్ ట్రావెలింగ్కి వెళ్ళిపోతుంది. నాకంటూ ఒక పర్సనల్ స్పేస్ లేదు. సో ప్లస్ నాకు జాబ్ అంత ఇంట్రెస్ట్ లేదనమాట. లైక్ నాకు స్టార్టింగ్ నుంచి ఐ వాంటెడ్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, ఏదో సంథింగ్ క్రియేటివ్గా చేయాలి. సో అదే డెస్క్టాప్ మీద కూర్చొని కీబోర్డ్ నొక్కే కంటే బెటర్ నాకంటూ సపరేట్గా ఒక నేమ్ ఫేమ్ ఉండాలి అండ్ సంథింగ్ ఏదో డిఫరెంట్ చేయాలని స్టార్టింగ్ నుంచి ఉండేది. జాబ్ చేస్తున్నప్పుడే ఐ స్టార్టెడ్ విత్ డాన్స్, అంటే ఏం చేయాలో అర్థం కాక ఐ స్టార్టెడ్ విత్ డాన్స్ వీడియోస్, సింగింగ్ అవన్నీ చేశాను. అవి బాగానే క్లిక్ అయ్యాయి. సో అట్ ఎ పాయింట్లో నాకు అర్థమైంది ఇంకా నాకు ఇందులో ఫ్యూచర్ లేదు, ఐ వాంట్ టు డూ సంథింగ్ అని రియలైజ్ అయ్యాక సో అప్పుడు జాబ్ చేస్తున్నప్పుడే ఐ గాట్ దిస్ స్టార్ట్. సో ట్రావెలింగ్ చేద్దామని రియలైజ్ అయ్యాక నా జాబ్లో ఏదైతే మనీ వస్తుందో ఆ మనీ ఐ స్టార్టెడ్ సేవింగ్ అనమాట. సో సేవ్ చేసుకున్న మనీతో అంటే ఒక 1 year మనీ అలా సేవ్ చేసుకున్న, జాబ్ చేస్తూ సేవ్ చేసుకుని మమ్మీకి చెప్పాను అనమాట, ఇలా నేను జాబ్ క్విట్ చేద్దాం అనుకుంటున్నా, ఇంకా ఫుల్ టైం సోలో ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు అని మా మమ్మీని అడిగాను. మై మదర్ సెడ్ నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం, నీకు నచ్చింది చేయి, హ్యాపీగా ఉండు అని చెప్పింది. సో మై మదర్ సెడ్ ఎస్ అండ్ నెక్స్ట్ డే ఐ రిజైన్ మై జాబ్. ఓకే, అలా చెప్పారు, ఇలా రిజైన్ చేసేసారా? ఆలోచించలేదు ఇంకొకసారి కూడా? లేదు, నేను 1 year బ్యాక్ నుంచి ఇదే థాట్లో ఉన్నా కదా, జాబ్ రిజైన్ చేద్దాము, మనీ సేవ్ చేసుకుంటున్నా. ఐ నో మై మదర్ విల్ సే ఎస్ బట్ ఐ వెయిటెడ్ ఫర్ ద రైట్ టైం. ఓకే, ట్రావెలింగ్ స్టార్టింగ్ నుంచి కూడా మీ మమ్మీ దగ్గర మనీ తీసుకోవడం కానీ? అట్లీస్ట్ ఇప్పుడు కూడా నేను మనీ తీసుకోను. నేను ఏదైతే మనీ నాకు వస్తుందో లైక్ ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ నుంచి ఏదైతే కొంచెం అమౌంట్ వస్తుందో ఆ మనీ ప్లస్ నా సేవింగ్స్తో ఐ డూ ట్రావెలింగ్. బట్ మమ్మీ దగ్గర నుంచి అయితే అంటే నేను ఇంట్లో 1 rupee ఇవ్వను అండ్ 1 rupee మా మమ్మీ దగ్గర నుంచి తీసుకోను. ఓకే, ఏంటి ఆ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఎప్పుడు వచ్చిందంటే చాలా వీడియోస్లో చూసాను నేను ఇంతకుముందు, యూ హ్యాడ్ సో మచ్ పెయిన్ కదా ఇంతకుముందు, పాస్ట్ లైఫ్ ఉంది, ఒక బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ సినారియోస్ ఉన్నాయి మీకు చాలా, అవన్నీ దాటుకొని ఒక సెటిల్ లైఫ్, అంటే ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఎలా కుదిరింది? దట్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఎప్పుడు వచ్చింది? లైఫ్ చేంజింగ్ ఉందంటే అదే లైక్ 1.5 year బ్యాక్ లైక్ జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్లో స్ట్రెస్, టెన్షన్, వర్క్ ప్రెషర్తో ఐ థాట్ లైక్ దిస్ ఇస్ నాట్ మై లైఫ్, ఇలా ఉండకూడదు నా లైఫ్, నా నెక్స్ట్ రాబోయే లైఫ్ ఇలా ఉండకూడదు, సంథింగ్ నాకు నచ్చిన పని చేయాలి. సో నాకు ఏది నచ్చుతుంది అంటే ట్రావెలింగ్ నాకు నచ్చుతుంది. ఎనీహౌ ఐ లవ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. సో నేను ట్రావెలింగ్లో హ్యాపీగా వ్లాగ్స్ చేసుకోవచ్చు, ఐ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనే ఒక థాట్ వచ్చేసింది. సో దట్ ఈస్ మై ఇన్స్పిరేషన్ అనమాట, అది నా మోటివేషన్. సో అది ఆ మోటివేషన్తో ఐ రిజైన్ మై జాబ్. అండ్ పాస్ట్లో ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ డ్రామా, లాట్స్ ఆఫ్ లైక్ డాడీ అనుకోకుండా లైక్ 1 hourలో డాడీ చనిపోయాను అనమాట. లైక్ మేము యశోదకి తీసుకెళ్ళాము, చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే అంబులెన్స్ బుక్ చేసాము, యశోదకి తీసుకెళ్ళాము, యశోదలో జాయిన్ చేశారు. ఆఫ్టర్ 30 minutes డాక్టర్స్ వచ్చి చెప్పారనమాట లైక్ హార్ట్ సపోర్ట్ చేయట్లేదు, సో ట్రీట్మెంట్కి అని చెప్పారు. సో దట్స్ వాజ్ లైక్ మా కళ్ళ ముందు అప్పటి వరకు
మా ముందున్న వ్యక్తి సడన్గా, సో దట్ వాస్ లైక్ చాలా పెయిన్ఫుల్ మూమెంట్. 1 year అయితే డాడీ ఎవ్రీడే కళలోకి వస్తుంది. సో దట్ వాస్ వెరీ వెరీ పెయిన్ఫుల్. అదే కాకుండా పాస్ట్లో హ్యాస్ బ్రేకప్స్ అండ్ మై డాడీ చనిపోయిన తర్వాత 1 yearకి ఇంట్లో వాళ్ళు బలవంతంగా డాడీ ఆత్మకి శాంతి వస్తుంది, పెళ్లి చేసుకో అంటే ఐ మ్యారీడ్. బట్ అది కూడా లాస్ట్, అంటే ఇట్ డిడ్ నాట్ లాస్ట్, మ్యూచువల్గా డివోర్స్ అయిపోయింది. ఓకే, సో దట్ ఈస్ వన్ మోర్. సో అంటే అసలు ఒక మనిషిని నమ్మి ఆ సిచ్యువేషన్స్ అన్నీ చూసిన తర్వాత అసలు ఇంకో మనిషిని నమ్మాలన్నా, అట్లీస్ట్ చూడాలన్నా, దగ్గరగా ఉండాలన్నా కూడా భయం వేసేస్తుంది కదా. చాలా ఆ ఫేస్ ఎలా అసలు తట్టుకున్నారు? యాక్చువల్ నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇంట్లో మా మదర్ ఏంటంటే, సో డాడీ చనిపోయిన 1 yearకి పెళ్లి చేస్తే మంచి జరుగుతుంది అనేసి, ఇట్స్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. సో ఇంకా మమ్మీ హ్యాపీనెస్ కోసం ఒప్పుకున్నా. ఓకే, సో ఒప్పుకున్నాను, మ్యారేజ్ చేసుకున్నాను అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. మ్యారేజ్ బాగానే వెళ్ళింది. బట్ మ్యారేజ్ తర్వాత రియల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనమాట. సో మమ్మీ వాళ్ళు ఏంటంటే, సో అబ్బాయికి 2 conditions పెట్టారు. అమ్మాయి మ్యారేజ్ తర్వాత కూడా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అన్నీ చేస్తుంది అని పెట్టారు. అండ్ ఇంట్లో నేను మమ్మీనే ఉంటాం కాబట్టి, సో అతను యాక్చువల్లీ చాలా పల్లెటూరు అనమాట. సో అతని జాబ్ ఏమో హైదరాబాద్లో చేస్తాడు. సో మా మదర్ ఏమన్నారంటే, నువ్వు సపరేట్గా హైదరాబాద్లో వేరే హౌస్ రెంట్కి తీసుకునే బదులు మాతోనే ఉండాలి అని చెప్పారు. సో మ్యారేజ్కి ముందు ఈ 2 conditionsకి ఒప్పుకున్నారు. దాని మ్యారేజ్ తర్వాత, సో నువ్వు అన్నీ మానేయాలి, జాబ్ చేయాలి. సో మ్యారేజ్ ఆ టైంలో నేను జాబ్ లేదు. బట్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ 2-3 months తర్వాత ఐ జాయిన్ జాబ్. సో మ్యారేజ్ అదే ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ అకౌంట్ డిలీట్ కొట్టాలి, అవన్నీ మానేయాలి, జాబ్ చేయాలి. జాబ్ నైట్ షిఫ్ట్ అయినా ఓకే, బట్ జాబ్ చేయాలి, కంపల్సరీ జాబ్ చేయాలని కండిషన్ పెట్టాడు. అండ్ నా బట్టల విషయంలో చాలా కండిషన్స్ పెట్టాడు. డైలీ శారీ కట్టుకోవాలి, మంగళసూత్రం ఇవన్నీ వేసుకోవాలి, ఈ గాజులు వేసుకోవాలి, ఇలా కండిషన్స్ పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇంట్లో ఉంటా అని ఒప్పుకున్నాడు. దెన్ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి సో మా మదర్ కాల్ చేసిన, లైక్ నేను కాల్ చేసిన అట్లా. సో బంధువుల నుంచి కానీ వాళ్ళ సైడ్ బంధువుల నుంచి ఏంటంటే, మీరు అదే మా ఆస్తి ఏదైతే ఉందో మా ఆస్తి అతని పేరు మీద రాస్తే అతని ఇంటికి వస్తాడంట. సో ఇలా కండిషన్స్ పెట్టడం మొదలు పెట్టారు. అంటే హీ చేంజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్, జస్ట్ మ్యారేజ్ అని ఒక 10 days తర్వాత హీ చేంజ్ అయిపోయాడు. ఇలా కండిషన్స్ పెట్టాడు. అసలు మా ఇంటికి రావడం కంప్లీట్గా బంద్ చేశాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలా కండిషన్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. సో ఇలా కండిషన్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. సో మేమైతే కండిషన్స్కి ఒప్పుకోలే. సో ఒప్పుకోకపోతే దెన్ హీ సెడ్ లైక్, నాకు డివోర్స్ ఇచ్చేయండి అని నాకు మెసేజెస్ పెట్టడం, మా మమ్మీని అడగడం, ఇలా స్టార్ట్ చేశారు అనమాట. సో మేమేం చేసాం, అడుగుతున్నారు కదా అనేసి నేను నా లాయర్తో మాట్లాడి ఐ సెండ్ ఏ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ సెండ్ చేశాను. అండ్ స్టార్టింగ్లో కొంచెం అంటే అతని సైడ్ చుట్టాలు ఒప్పుకోలే, అతనికి ఓకే. సో అతని చుట్టాలు ఒప్పుకోలే. ఒకసారి మీటింగ్ జరిగింది. దెన్ ఆ తర్వాత మా సైడ్ వాళ్ళు ఒప్పుకున్నారు. సో మ్యారేజ్ అయిన 3 monthsలో విడిపోయాం. అంటే పెద్దల సమక్షంలో విడిపోయాం. బట్ కోర్టు నుంచి డైవర్స్ అయితే 1 year పట్టింది. ఓకే, 1 year. అప్పుడు కూడా చాలా పెయిన్ అనుభవించారు మీరు అతని వల్ల అని చెప్పేసి. పెయిన్ అంటే లైక్ ఇదే మెంటల్ టార్చర్, నాట్ ఫిజికల్ టార్చర్, ఇట్స్ అ మెంటల్ టార్చర్. ఓకే, మెసేజెస్ నేను స్టార్టింగ్లో పోస్ట్ చేసిన ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ అన్ని డిలీట్ చేయాలి, వీడియోస్ అన్ని డిలీట్ చేయాలి. సో ఈవెన్ డివోర్స్ పేపర్స్లో కూడా ఆ ఫొటోస్ వీడియోస్ ఎక్కడికి రాకూడదు బయట, అది కూడా రాపించుకున్నాను అనమాట. సో ఆ ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేసేసేయాలి. అండ్ ఇంకా ఇవే టార్చర్. ఆస్తి రాయాలి, లేకపోతే నేను రాను, తిట్టడాలు, ఇలా అనమాట. అలాంటి మెంటల్ టార్చర్ తట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో మనిషిని అసలు నమ్మగలరా మీరు? కష్టం, చాలా కష్టం. అందుకే నాకు ఇప్పుడు మ్యారేజ్ అంటే నమ్మకం పోయింది. ఇలానే హ్యాపీ ఉన్నా, సింగిల్గా సోలోగా హ్యాపీగా ట్రావెలింగ్ చేసుకుంటూ. ఒక మనిషిని ట్రస్ట్ చేయడం చాలా కష్టం. అమ్మో, ఇప్పుడు ఆల్రెడీ లైక్ ఇప్పుడు మ్యారేజ్ బ్రేక్ అయింది. మ్యారేజ్ బ్రేక్ అయిన పాస్ట్లో కూడా హ్యావ్ ఏ బ్రేకప్. సో లైక్ ఇవన్నీ చూసిన తర్వాత ఇట్స్ డిఫికల్ట్ టు ట్రస్ట్. అంటే చెప్పలేం కదా, స్టార్టింగ్ లవ్ చేసేంత వరకు ఒకలా ఉంటారు. ఆఫ్టర్ మనం లవ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత లైక్
లైట్ తీసుకుంటారు అనమాట. సో అలా అంటే చాలా కేసెస్ ఉన్నాయి ఇప్పట్లో, అంటే నేను చూసిన దాంట్లో కూడా చాలా కేసెస్. లవ్ యాక్సెప్ట్ చేసేంత వరకు ఎనీథింగ్ ఏదైనా యాక్సెప్ట్ చేసేంత వరకు చాలా డైలీ ఫోన్ కాల్ చేయడము, బుజ్జి తిన్నావా అది ఇది అనడం. దాని తర్వాత వన్స్ లవ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత లైట్ సరిగ్గా కాల్స్ మాట్లాడకపోవడము, మెసేజెస్ రిప్లై ఇవ్వకపోవడము, ఇలా చాలా జరుగుతున్నాయి. అంటే నా ఒక్కదానికే కాదు, బట్ మెజారిటీ పీపుల్కి ఐ సీన్ లైక్. సో నా లైఫ్లోనే కాదు, బట్ చాలా మంది అమ్మాయిల లైఫ్లో, అంటే ఈవెన్ అబ్బాయిలు కూడా, మంచిగా ఉన్న అబ్బాయిలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా లైక్ రెడ్ ఫ్లాగ్ అమ్మాయిలు దొరికిన వాళ్ళు ఉన్నారు. బట్ అమ్మాయిల్లో కూడా చాలా మంది రెడ్ ఫ్లాగ్ గైస్కి పడిపోయి వాళ్ళతో టార్చర్ అనుభవించి ఫైనల్గా బ్రేకప్ చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈవెన్ నా ఫ్రెండ్స్లో కూడా ఉన్నారు. ఓకే, సో 2026 ఒక విజన్ బోర్డ్ తయారు చేశారు. అవునవును, చేశాను. ఏంటి మీ విజన్ 2026? విజన్ బోర్డ్ అంటే అట్లీస్ట్ 2026లో 5 కంట్రీస్ అయినా నేను సోలోగా వెళ్ళాలి, ఇంటర్నేషనల్ ట్రిప్స్ వేయాలనుకున్నా. సో ఆల్రెడీ ఫస్ట్ శ్రీలంక అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా నేపాల్ ప్లాన్ చేస్తాం. ఈ జాన్లో ఐ విల్ గో ఇన్ జాన్ లాస్ట్ వీక్లో ఐఎమ్ ప్లానింగ్ నేపాల్. ఓకే, సో అదొకటి ఉంది. అండ్ కైలాస్ చేయాలి, కైలాస్ మానస్ సరోవర్ యాత్ర చేయాలి, పంచ్ కేదార్ పక్కా. లైక్ లాస్ట్ ఇయర్ అనుకున్నాను, బట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఏప్రిల్ ఆర్ మేలో కేదార్నాథ్ ఓపెన్ అవుతుంది కదా, దెన్ ఐ విల్ స్టార్ట్ విత్ కేదార్నాథ్ అండ్ కంప్లీట్ పంచ్-కేదార్. ఒక 1 month టైం పెట్టుకొని పంచ్-కేదార్ కంప్లీట్ చేసేస్తా. సో పంచ్-కేదార్ ఒకటి, కైలాష్ మానస్ సరోవర్ యాత్ర. అండ్ నేను నార్త్ ఈస్ట్లో ఓన్లీ కామాఖ్య ఒకటి వెళ్ళాను. సో ఐఎమ్ ప్లానింగ్ టు కంప్లీట్ ఆల్ ద 4 states ఆఫ్ నార్త్ ఈస్ట్, లైక్ అరుణాచల్, మిజోరం, నాగాల్యాండ్ అండ్ సిక్కిం. సో అది కంప్లీట్ చేయాలని ప్లాన్ ఉంది. ప్లస్ ఇన్స్టాగ్రామ్లో 100K కొట్టాలి. కరెంట్లీ ఐ హ్యావ్ 75.3K. అండ్ యూట్యూబ్లో 100K కొట్టాలి. లైక్ సిల్వర్ ప్లే తీసుకోవాలి, కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి, అండ్ మంచిగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్. అండ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలి. చేయగలరా ట్రావెలింగ్ చేస్తూ? కష్టము, బట్ వీ కెన్ మేనేజ్. లైక్ ట్రావెలింగ్లో ఎక్కువ నాన్ వెజ్ తినకుండా వెజ్ అండ్ లిమిటెడ్ ఫుడ్ తినుకుంటూ, అండ్ ట్రావెలింగ్లో కూడా లైక్ మనం కంటిన్యూస్ ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి సో ఫుడ్ మీద కంట్రోల్ ఉండాలి, ప్లస్ వర్కౌట్. ఈ 2 కొంచెం టేక్ కేర్ చేస్తే ఐ థింక్ ఓకే అనుకుంటున్నా. బట్ ట్రావెలింగ్ స్టార్ట్ చేయగానే ఎందుకని దేవుడి వైపు వెళ్ళారు ఎక్కువ, అంటే జ్యోతిర్లింగాలు? అవునవును. సో యాక్చువల్గా నాకు అది బాగా క్లిక్ అయింది. సో యా, అంటే నాకు దేవుడు అంటే నమ్మకం ఎక్కువ. ప్లస్ ఇంట్లో నార్మల్గా పూజలు, మా మదర్ కూడా టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. సో ప్లస్ నాకేంటంటే నేను నా లైఫ్ టర్నింగ్ ఎక్కడ అయిందంటే 12 జ్యోతిర్లింగాలు యాత్ర చేసినప్పుడు చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అది కూడా ఏంటంటే నేను 12 జ్యోతిర్లింగాస్ 24 daysలో కంప్లీట్ చేశాను. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకుంటూ చాలా తక్కువ బడ్జెట్లో నాకు 12 జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేయడానికి 40Kలో కంప్లీట్ చేసేసుకున్నా. ఆల్ 12 జ్యోతిర్లింగాస్ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా. ఎలా అంటే 12 జ్యోతిర్లింగాలు అంటే ఒక్కొక్క జ్యోతిర్లింగం చూడడానికి కూడా టైం పడుతుంది. అది కూడా మంచి ట్రావెలింగ్, చీప్ ట్రావెలింగ్ అని చెప్పేసి, తక్కువ ఖర్చు ఎలా అవుతుందని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఈ 12 జ్యోతిర్లింగాలు కవర్ చేస్తే వాట్ ఈస్ దట్ 1 point మీకు అర్థమైంది, మీకు ఏమనిపించింది అన్ని జ్యోతిర్లింగాలు చూస్తున్నప్పుడు? మనం లైఫ్లో ఏది అనుకున్నా 100% మనసుతో చేస్తే పక్కా అది నిజమవుతుంది. నేను 12 జ్యోతిర్లింగాలు ట్రిప్కి ఏదైతే ప్లాన్ అనుకున్నానో ఎగ్జాక్ట్గా అలానే జరిగింది. సో ఇఫ్ యువర్ అంటే మన ఇంటెన్షన్ 100% కరెక్ట్ అయితే యూనివర్స్ విల్ సపోర్ట్ యూ. సో నాకు అది బాగా అర్థమైంది. లైక్ నేను నాకు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కూడా కలగలేదు. ప్రతి దగ్గర 12 జ్యోతిర్లింగాలు ప్రతి దగ్గర చాలా బాగా దర్శనం అయింది. చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. అండ్ కొన్ని ప్లేసెస్లో నేను జ్యోతిర్లింగాల్ని టచ్ కూడా చేశాను. కేదార్నాథ్లో అయితే కేదార్నాథ్ ఏదైతే జ్యోతిర్లింగం ఉంటుందో ఆ జ్యోతిర్లింగం టచ్ చేసా. గర్భగుడిలో 5 minutes ఉన్నా, జ్యోతిర్లింగం టచ్ చేసా, అభిషేకం చేశాను, జ్యోతిర్లింగం చుట్టూ ప్రదక్షిణలు చేశాను. సో ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్స్. సో పక్కా మనం చేసే మంచి పని అయితే గాడ్ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ. హీ విల్ కమ్ ఇన్ ఎనీ ఫార్మ్.
అంతేనా? అంతే ఈ విల్ కమ్. నాకు అది చాలా అంటే నాకు జ్యోతిర్లింగాల ట్రిప్లో ఏదైనా ప్రాబ్లం అయినా నేను ద్వారక వెళ్ళాను. ద్వారక ఇట్స్ వెరీ స్మాల్ విలేజ్ అనమాట. అది అక్కడ ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉండదు. బట్ నేను ఏదైతే అది Booking.comలో ఒక హోమ్ స్టే బుక్ చేసుకున్నా. హోమ్ స్టే వాళ్ళు నా బుకింగ్ చూసి నా నెంబర్కి కాల్ చేసి ఎప్పుడు వస్తున్నానో కనుక్కొని నేను మార్నింగ్ 5కి నేను ద్వారకా బస్ స్టాండ్లో దిగితే వాళ్ళు బైక్ వేసుకొని వచ్చి నన్ను పికప్ చేసుకున్నారు. సో రావాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మనము హోటల్ బుక్ చేసుకుంటే దే విల్ నాట్ కమ్ టు పిక్ యూ అప్, బట్ దే కమ్ ఆల్ ద వే టు పిక్ మీ అప్. సో అలానే నన్ను నైట్ సేఫ్గా బస్ స్టాండ్లో మళ్ళీ డ్రాప్ చేశారు. సోమనాథ్ బస్ ఎక్కించారు. సో దోస్ ఆర్ వెరీ స్వీట్ అండ్ మనీ కూడా ఏం తీసుకోలే. బట్ ఎప్పుడైనా ట్రావెలింగ్ అంటే అన్నీ కవర్ చేయాలి అనే ఇదిలో నిజంగా అక్కడున్న ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం, అర్థం చేసుకోవడం, వదిలేసి ఫాస్ట్గా ట్రావెలింగ్ చేసేసి వచ్చేస్తూ ఉంటారు కదా. మీకేమని అలా అనిపించింది అంటే 2 రోజులు అక్కడ ఉండిపోయి నీట్గా అసలు ఏం జరుగుతుంది ఆ ప్లేస్లో అని అక్కడ కూర్చొని ఆలోచించి అక్కడ ప్లేస్ని ఆ జనాన్ని అర్థం చేసుకోవాలని ఇప్పుడు అనిపించలేదా? నేను నేను అంత ఫాస్ట్గా ఏం కవర్ చేయను. సో నేను పెట్టుకుంటే నేను జస్ట్ ఎలా ప్లాన్ చేసుకుంటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామేశ్వరం వెళ్ళామనుకోండి. సో రామేశ్వరం వెళ్తే పీక్ టైమ్స్లో వెళ్తే మనం రీసెంట్గా తమిళనాడు ట్రిప్ అప్పుడు రామేశ్వరం వెళ్ళా. ఇట్స్ వెరీ పీక్ టైం. అసలు నీకు రామేశ్వరంలో ఏ హోటల్కి వెళ్ళినా అన్నీ బుక్డ్, కంప్లీట్లీ బుక్డ్. అసలు లాకర్ కూడా కష్టం మీద కలిసి అలాంటి టైంలో నేను దర్శనం చేసుకొని బయటికి వచ్చేస్తా. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎ పీక్, సో రూమ్ తీసుకుంటాను, నా లగేజ్ పెట్టుకుంటాం, దర్శనానికి వెళ్తా. అండ్ రామేశ్వరంలో అన్ని ప్లేసెస్ నేను లాస్ట్ టైం జ్యోతిర్లింగాల ట్రిప్కి వెళ్ళా. రామేశ్వరంలో ఉన్న అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసా. ఫస్ట్ అగ్నితీర్థం వెళ్ళా, స్నానం చేసా, అగ్నితీర్థంలో బోటింగ్ చేసా, దర్శనానికి వెళ్ళా, 2 times దర్శనం చేసుకున్నా. తర్వాత వచ్చి 22 wells స్నానం చేశాను, అది కంప్లీట్ చేసుకున్నా. ఇంకా రామేశ్వరంలో ఉన్న లోకల్ అన్ని ప్లేసెస్ తిరిగాను. ప్లస్ ధనుష్కోడి వెళ్ళా, ధనుష్కోడితో పాటు రామసేటు అన్నీ కవర్ చేసా. అక్కడ ఉన్న చుట్టుపక్కల 1000 rupees ఆటో మాట్లాడుకున్నా. ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. సో లైక్ నేను 1.5 day అలా స్పెండ్ చేశాను రామేశ్వరంలో. సో లైక్ ఇఫ్ ఇట్స్ నాట్ ఎ పీక్ టైం పక్కా నేను స్టే చేస్తాను. బట్ సోలో ట్రావెలింగ్ ఒక అమ్మాయి అయ్యండి సోలో ట్రావెలింగ్ చేయాలంటే ఫస్ట్ గట్స్ ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. మామూలుగా బయటకు వెళ్ళి వస్తున్నారంటేనే ఇంట్లో ఎప్పుడు వస్తుంది, టైం అయిపోతుంది, అమ్మాయి ఇంటికి రాలేదని టెన్షన్ పడుతూ ఉంటారు ఇంట్లో. అలాంటిది వెళ్ళిపోతే కొన్ని రోజులు ఇంటికి రాము, బయటే ఉండాలి, వాష్రూమ్ ఇబ్బంది ఉంటుంది, అసలు బయట ఏం తింటాము, ఎక్కడ ఉంటాము, ఎవరితో ఉంటాము అని అన్ని ఆలోచనలు వస్తాయి కదా. మీకు అవన్నీ అనిపించవు అసలు? ఫస్ట్ నేను జాబ్ క్విట్ చేసిన తర్వాత హంపీకి వెళ్ళా సోలోగా. అప్పటి వరకు నేను ఏ ట్రిప్కి వెళ్ళినా నాతో పాటు మా మమ్మీ, ఫ్రెండ్స్ ఆర్ మా డాడీ ఆర్ ఫ్యామిలీతో వెళ్ళేదాన్ని. సో నా ఫస్ట్ ట్రైన్ ఎక్కడం సోలోగా హంపీ ట్రైన్. సో అప్పుడు చాలా భయం అనిపించింది. బట్ సక్సెస్ఫుల్గా హంపీ ట్రిప్ అయితే కవర్ చేశాను సోలోగా. సో అప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, సోలో ట్రిప్ కూడా మంచిగా ఉంటుంది, భయం ఏమి ఉండదు. సో మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్తే అంటే నేను ట్రిప్కి స్టార్టింగే నేను ఎవ్రీథింగ్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటాను, ఎక్కడ స్టే చేయాలని చూసుకుంటాను. ఒకవేళ బుకింగ్ చేసుకోకపోయినా సో ఆన్ ద వేలో Booking.comలో చెక్ చేసుకొని మంచి రేటింగ్ ఉన్నది, తక్కువ ప్రైస్లో వచ్చేవి హాస్టల్స్ బుక్ చేసుకుంటాం. మ్యాక్సిమం నేను సోలో వెళ్తున్నాను అంటే హాస్టల్స్లో స్టే చేస్తాను అనమాట. లైక్ నేను చెన్నై వెళ్ళాను, చెన్నైలో హాస్టల్లో, రాజస్థాన్ వెళ్ళాను, రాజస్థాన్లో జైపూర్, పుష్కర్, అజ్మీర్, ఉదయ్పూర్, ఎక్కడైనా సరే ప్రతి ప్లేస్లో రాజస్థాన్ ఈజ్ కంప్లీట్లీ టూరిజం స్టేట్. సో ప్రతి దగ్గర మీకు హాస్టల్స్ దొరుకుతాయి. 200-300 పర్ డేకి హాస్టల్స్ దొరుకుతాయి. సో నేను సోలోగా వెళ్తున్నా అంటే హాస్టల్స్లో స్టే చేస్తాను. హాస్టల్స్లో ఎవరో ఒకరు పరిచయం అవుతారు. నాకు లాస్ట్ టైం నేను అరుణాచలంలో హాస్టల్లో స్టే చేశాను. సో హాస్టల్లో నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. సో ఆ అబ్బాయి నేను కలిసి పర్వతమలై ట్రెక్ చేసాం. సో అలా అనమాట, ఎవరో ఒకరు పరిచయం అవుతారు అనమాట. ఐదర్ అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు. సో పరిచయం అవుతారు, వాళ్ళతో కలిసి వెళ్ళిపోతారు. సో ఐ డోంట్ గెట్ లైక్ భయం అయితే నాకు ఎప్పుడు అనిపించలే. ఫస్ట్ నేను హంపీ ట్రిప్ వెళ్ళినప్పుడే నాకు భయం అనిపించింది. వన్స్ హంపీ ట్రిప్ సోలోగా కంప్లీట్ చేశాక నేను చెయ్యగలను అని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత
సోలో చేసా. బట్ ఐ లవ్ సోలో ట్రావెలింగ్. సోలో ట్రావెలింగ్లో బెనిఫిట్ ఏంటంటే లైక్ సెల్ఫ్ డిస్కవరీ ఎక్కువ ఉంటుంది. మీ గురించి మీకు ఎక్కువ తెలుస్తుంది, ప్లస్ చాలా కాన్ఫిడెంట్ అవుతారు. సొసైటీ గురించి తెలుస్తుంది. లైక్ మన రీసెంట్గా తిరిచి ఇన్సిడెంట్ చూసుకుంటే ర్యాపిడో బాయ్ని కొట్టాను ఒక వీడియో చేసా కదా. సో నేను ఒకవేళ సోలో వెళ్ళకపోయి ఉంటే నాకు అంత ధైర్యము స్ట్రెంత్ రాకపోతుండే. సోలో ట్రావెలింగ్ చేసి ఐ గాట్ దట్ గట్స్. ఓకే, రాంగ్ పీపుల్ ఉంటే యూ నీడ్ టు ఫైట్. ర్యాపిడో బాయ్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అతను నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు, ఫ్లట్టింగ్ చేస్తున్నాడు. నేను తిరుచి రైల్వే స్టేషన్లో బైక్ రెంట్కి తీసుకున్నా. సో బైక్ రెంట్కి రిటర్న్ ఇచ్చేసాను. రిటర్న్ ఇచ్చిన తర్వాత ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాను. నా ట్రైన్ ఏమో 11 o'clockకి మధురై తిరుచి రైల్వే స్టేషన్. నా లగేజ్ ఏమో రైల్వే స్టేషన్ నుంచి 7 kilometers హాస్టల్. సో నా లగేజ్ హాస్టల్లో ఉంది. హాస్టల్కి వెళ్ళి నా లగేజ్ తీసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్కి రావాలి. సో ర్యాపిడో నేను జనరల్గా అయితే నైట్ టైం కాబట్టి ట్రాఫిక్ ఉండదు కాబట్టి 15-20 minutesలో వెళ్ళిపోవచ్చు. బట్ అతను స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు. 20-30 100 times చెప్పా, ఫాస్ట్ వెళ్ళు, నాకు ట్రైన్ ఉంది, వెళ్ళు అన్న. వెళ్ళట్లే, ఫ్లట్టింగ్ స్టార్ట్ చేశాడు. అదే తమిళ్ ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడుతాను. అసలే నేను ఇరిటేషన్లో ఉన్నా, ట్రైన్ మిస్ అవుతుందేమో అన్న అదొక బాధ, టెన్షన్. ఎందుకంటే నా టికెట్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్. సో అదొక టెన్షన్ ఉండే. దానికి తోడు ఇతను స్లోగా వెళ్తున్నాడు, ప్లస్ ఫ్లట్టింగ్ చేస్తున్నారు. నేము చెప్పు, ఫేస్బుక్ ఐడి ఉందా, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందా, అతని మొబైల్లో ఉన్న ఫొటోస్ నాకు చూపిస్తున్నాడు. సో నాకు ఒక్క పాయింట్లో బాగా కోపం వచ్చింది. ఇంకా బయటికేసి కొట్టా, వెళ్తావా వెళ్ళు, ర్యాపిడో కస్టమర్ కేర్కి కాల్ చేసి కంప్లైంట్ చేస్తానులే, వెళ్ళాము, ఇరిటేట్ చేస్తున్నావా అని బెదిరించా. సో అప్పుడు మాట విన్నారు. కానీ నిజంగానే అప్పుడు ఆ టైంలో మీరు ఒక్కరే అమ్మాయి, ఆయన ఒక్కరే అబ్బాయి, ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. అలాంటి టైంలో ఇంకా ఎక్కువ భయం వస్తుంది కదా. నాకు భయం రాలేదు కానీ నాకు ఇరిటేషన్, కోపం బాగా వచ్చింది. ఆ టైంలో నేను ఏం ఆలోచించలే. ఒకవేళ అతను తిరిగి కొట్టాడు అనుకో, చెప్పు తీసుకుని ఇంకొకటి వేస్తుండే కానీ లొంగకపోతుండే. సో ధైర్యం వచ్చేసింది బికాస్ ఆఫ్ సోలో ట్రావెలింగ్ వల్లనే నాకు ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ సిచ్యువేషన్ నేను అంత బాగా హ్యాండిల్ చేయడానికి కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ సోలో ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా ఇట్లా అంటే లాంగ్వేజ్ గురించి ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? లాంగ్వేజ్ అంటే తమిళనాడు, కేరళ ఇటు సైడ్ లాంగ్వేజ్ ప్రాబ్లం కొంచెం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు హిందీ మాట్లాడరు, ఇంగ్లీష్ అంటే తమిళనాడులో కొన్ని విలేజెస్కి వెళ్ళండి, చాలా డీప్ విలేజెస్ ఉంటాయి. వాళ్ళకి తమిళ్ తప్ప వేరే లాంగ్వేజ్. అలాంటి విలేజెస్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇష్యూస్ వస్తాయి. బట్ సైగలతో కొంచెం వాళ్ళ మేనేజ్ చేస్తాను అనమాట. బట్ నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు నాకు ఎక్కడ కాశ్మీర్ వెళ్ళినా, మనాలి వెళ్ళినా, గుజరాత్, ద్వారకా, సోమనాథ్, మహారాష్ట్ర ఎక్కడికి వెళ్ళినా నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా, కోల్కతా, ముంబై ఎటు సైడ్ వెళ్ళినా ఇట్స్ లైక్ కంప్లీట్లీ అక్కడ ప్రతి ఒక్కరు హిందీ మాట్లాడతారు. అండ్ నేను హిందీ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతా. ఓకే. సో నేను మీ వీడియోస్ చూసినప్పుడు గమనించింది, ఒక వీడియోలో మాట్లాడుతూ నేను ఇంత కష్టపడి ట్రావెలింగ్ చేస్తున్నాను, మీకోసం అన్ని మంచి ప్లేసెస్ చూపిస్తున్నాను, అయినా మీరు నాకు ఫాలోవర్స్ పెంచట్లేదు, మంచి వ్యూస్ రావట్లేదు, నేను చేసేం లాభం. మెంటల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫేస్ చేశాను నేను అలాంటివన్నీ. నిజంగానే మెంటల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్ ఫేస్ చేశారా మీరు? చాలా. ఓకే, చాలా ఉంటాయి. సోలో ట్రావెలింగ్ అంటే ఒక అమ్మాయిగా అంత ఈజీ కాదు. లైక్ పీపుల్ విల్ జడ్జ్ వెరీ ఈజీలీ. సో చాలా. నేను లాస్ట్ టైం మథురాకి హోలీకి వెళ్ళాను. అక్కడ మథురా నుంచి బైక్ రెంట్కి తీసుకొని గోవర్ధనగిరి వెళ్ళాను అనమాట. బర్సానా, గోవర్ధనగిరి వాటికి వెళ్ళాను. సో నాకు గోవర్ధనగిరి ఎక్కడ ఉందో నాకు ఐడియా రాలేదు. ఒక పోలీస్ అయినా అడిగాను, ఇలా గోవర్ధనగిరి వెళ్ళాలి, ఎలానో కొంచెం రూట్ చెప్పండి అంటే, నేను వచ్చి చూపిస్తాను, ఐ ట్రస్టెడ్ హిమ్. సో ఎక్కించుకున్నా, పోలీస్ అని ఎక్కించుకున్న తర్వాత అతను మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు, సోలోనా అంటే, నేను ఇలా ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ని, సోలో హైదరాబాద్ నుంచి వస్తున్నా, హోలీ షూట్ కోసం వచ్చాను అని అంటే, దెన్ హీ స్లోలీ ఫ్లర్టింగ్ విత్ మీ. సో తుమ్ యహ మజా లేనే కే లియే ఆయే తో హమ్కో భీ థోడా సా మజా లేనే దో అని అన్నాడు. అంటే దాని మీనింగ్ లైక్ నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చావు కదా, సో మమ్మల్ని కూడా నీతో ఎంజాయ్ చేయని అంటే అర్థమైంది కదా మీకు. సో
స్లోగా నేను అతను నా వెనకాల కూర్చున్నా, నేను బైక్ నడుపుతున్నా, స్లోగా నన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట బ్యాక్ నుంచి. సో నాకు అర్థమైపోయింది, వెంటనే బైక్ ఆపేసి అతనికి వార్నింగ్ ఇచ్చాను. నేను చెప్తా పోలీస్, అదే టైంలో అతనికి మళ్ళీ వేరే పోలీస్ అతని నుంచి కంప్లైంట్ వచ్చింది, ఎందుకంటే డ్యూటీలో లేడు కదా. సో కంప్లైంట్ వచ్చింది. సో లిఫ్ట్ చేశాడు, దిగాడు, లిఫ్ట్ చేశాడు, ఇంకా వెంటనే వెళ్ళిపోయి అక్కడి నుంచి. కాపాడాల్సిన వాడే అలా పోలీస్ అయ్యుండి ఆయన ముసలోడు, ఇంకా 40+ ముసలోడు అయినా కూడా హీఈస్ బిహేవ్డ్ లైక్ దట్. సో నేను అనుకున్నా ఒకవేళ కొంచెం ఇంకా ఎక్కువ చేస్తుంటే పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది కదా, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. ఆ మూమెంట్లో దిగిపోయాడు. దిగిపోయిన వెంటనే ఇంకా నేను అతని ఫేస్ కూడా చూడకుండా తనాదని వెళ్ళిపోయా ఆ ప్లేస్ నుంచి. వేరే వాళ్ళని అడిగి గవర్నర్ కంప్లీట్ చేసుకున్నా. కానీ చాలా జరుగుతాయి, అంత ఈజీగా. ఒక అమ్మాయిగా మనం బయటికి వెళ్తున్నాం అంటే పీపుల్ విల్ సీ ఇన్ డిఫరెంట్ వేస్. లైక్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఉంటుంది, అదే కదా, చాలా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో చేతులు కాళ్ళు కట్టేసి తీసుకెళ్ళిపోయినా కూడా ఏం చేయగలరు? అలాంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు నాకు రాలేదు. బట్ అంటే నేను సేఫ్టీ చూసుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మ్యాక్సిమం లేట్ నైట్స్ వెళ్ళాను. ఇన్ కేస్ వెళ్ళినా కూడా ఐ ప్లాన్ నా మొబైల్ ఆన్లో పెట్టుకునేలా చూసుకుంటా. ఒకసారి నాకు కొచ్చిలో అదే ప్రాబ్లం అయింది. కొచ్చిలో నేను నా ఏరియా ఫోర్ట్ కొచ్చి, నేనేమో కొచ్చిలో ఉన్న లులు మాల్కి వెళ్ళా. లులు మాల్ విజిట్ కంప్లీట్ చేసుకునేసరికి 10 అయిపోయింది. 10 తర్వాత ఐ స్టార్టెడ్ అంటే ఫోర్ట్ కొచ్చి, నా ప్లేస్ నుంచి ఫోర్ట్ కొచ్చి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేను మ్యాప్ పెట్టుకుంటే అది నాకు సముద్రం దగ్గరికి తీసుకెళ్ళింది. సముద్రం క్రాస్ చేయాలని చూపిస్తుంది. సో నాకు అర్థం కాలే. అప్పుడే వెంటనే బ్యాక్ సైడ్ ఒక కార్ వెళ్తుంది అనమాట. సో వాళ్ళని అడిగా, వాళ్ళు నా మొబైల్ తీసుకున్నారు, 4 అబ్బాయిలు. సో ఇంకా ఏరియాలో ఎవ్వరు లేరు. సో అడిగా, వాళ్ళు ఏమో దే ఆల్సో స్టార్ట్అప్ ఫ్లర్టింగ్. నీ పేరు చెప్పు, నీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు, యూ లుక్ బ్యూటిఫుల్, ఇలా మాట్లాడినా స్టార్ట్ చేశారు. సో నాకు అప్పుడు ఓ గాడ్, వీళ్ళతో ఉంటే సేఫ్ కాదు అనేసి నా మొబైల్ తీసేసుకొని ఇంకా చాలా ఫాస్ట్గా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయా. కొంచెం క్రౌడ్ అంటే వెహికల్స్ తిరిగే ప్లేస్కి వెళ్ళిపోయా అనమాట. థ్యాంక్ఫుల్లీ వాళ్ళు నన్ను ఫాలో కాలే, మేబీ ఫాలో అయ్యి ఉండొచ్చు, బట్ నేను చిక్కలే వాళ్ళకి. సో ఎందుకంటే నేను చాలా ఫాస్ట్గా 670 స్పీడ్లో వెళ్ళిపోయా. నా మొబైల్ ఫాస్ట్గా తీసుకొని నేను వెళ్ళిపోయిన తర్వాత నేను నా హాస్టల్కి వెళ్ళాలి. ఇక నేను రోడ్ మీద ఉంటే ఇలా. సో దెన్ నేను అప్పుడు ఆలోచించాను అనమాట, ఎలా వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు ముందు రోజు నాకు మనకి ఎలా అయితే MGPS స్టేషన్ ఉంటుందో మనకి ఇక్కడ, ముందు రోజు నేను వైటిలీ బస్ స్టాండ్లో దిగా అనమాట. అలపి నుంచి వచ్చినప్పుడు అక్కడ నుంచి వైటిలీ నుంచి నేను ఊబర్ క్యాబ్ బుక్ చేసుకొని నా హాస్టల్కి వెళ్ళా. సో అట్లా నేను వైటిలీ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ నుంచి మ్యాప్ పెట్టుకుంటే మేబీ నేను వెళ్ళిపోవచ్చు నా హాస్టల్కి అని ఐడియా వచ్చింది. సో ఇంకా అలా మైటిలి బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మ్యాప్ పెట్టుకొని మళ్ళీ మ్యాప్ చెక్ చేసుకున్న, బ్రిడ్జ్ ఉందా లేదా వాటర్ దగ్గర, ఉంది బ్రిడ్జ్. సో నేను వెళ్ళగలుగుతాను అనేసి వెళ్ళిపోయి నైట్ 1 అయింది నాకు ఇంటికి వెళ్ళేసరికి, అదే హాస్టల్కి వెళ్ళేసరికి. ఓకే. సో సేఫెస్ట్ ప్లేస్ అనిపించిన ప్లేస్ ఎక్కడైనా ఉందా? అన్ని ప్లేసెస్ మ్యాక్సిమం సేఫ్, కాకపోతే సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. వారణాసి సేఫ్, హంపి సేఫ్, హరిద్వార్, రిషికేష్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ వెరీ సేఫ్. ఓకే. జమ్మూ అండ్ కాశ్మీర్ చాలా మంది అమ్మాయిలు సేఫ్ కాదు, భయం అనుకుంటారు కానీ, బట్ నేను 3 times సోలోగా జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళా. కాట్రా వైష్ణవి దేవి చేశాను, అమర్నాథ్ యాత్ర చేశాను, అండ్ మన రీసెంట్గా T12 చార్దా శక్తిపీఠంకి వెళ్ళాను, ఇండియా పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళాను. సో శ్రీనగర్ చాలా సేఫ్ అని నా ఫీలింగ్. ఎందుకంటే సో వాళ్ళు చాలా రెస్పెక్ట్తో చూస్తారు అనమాట లేడీస్ని, చాలా రెస్పెక్ట్తో చూస్తారు అండ్ సేఫ్ ఫీలింగ్ కలిగిస్తారు. ఒకవేళ నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా దే విల్ కమ్ అండ్ హెల్ప్ యూ అవుట్. వచ్చి మీకు హెల్ప్ చేస్తారనమాట. లాస్ట్ టైం నేను T12కి వెళ్తున్నప్పుడు ఐ టుక్ ఎన్ క్యాబ్, షేరింగ్ క్యాబ్. అందులో నేను ఒక్కదాన్నే అమ్మాయిని, ఇంకా అందరు అబ్బాయిలు ఉన్నారు. సో మధ్యలో పోలీస్ ఆయన ఆపాడు కూడా, అమ్మాయి ఉంది ఏం జరుగుతుంది అని. సో నన్ను క్వశ్చన్స్ చేశాడు,
అన్నాడు, ఆ క్యాబ్ ఆయన నాకు క్వశ్చన్ చేశాడు. ఆయన ఒక్కడే అన్నాడు, మీరు నాకు చెల్లెలలాగా, మీరు అస్సలు భయపడకండి, మీకు ఒకవేళ హోటల్ రూమ్ దొరక్కపోయినా మీరు మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండండి, మేము మీకు అంటే ఆతిథ్యం ఇస్తాము, సో యు ఆర్ మై గెస్ట్, సో మీరు మా ఇంట్లో ఉండొచ్చు, ఫుడ్ తినొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్, అస్సలు భయపడకండి, నేను ఫ్యామిలీతో ఉంటా, నాకు వైఫ్ ఉంది అండ్ పిల్లలు ఉన్నారు, యూ విల్ బి సేఫ్ అని చాలా ధైర్యంగా ఇచ్చాడనమాట. అండ్ హీ టుక్ మీ టు ఎ సేఫ్ ప్లేస్. అండ్ అతనే నాకు హోటల్ చూశాడు, హోటల్ చూసి వాళ్ళతో మాట్లాడి హోటల్లో చెక్ ఇన్ అయ్యేంత వరకు ఉండి దెన్ హీ లెఫ్ట్. ఓకే, ఫినాన్సెస్ ఎలా మేనేజ్ చేస్తారు? అంటే డబ్బుల విషయంలో మీరు ఆ ట్రావెలింగ్ వీడియోలో చూసిందంటే నా దగ్గర డబ్బులు లేకపోతే నేను ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి ట్రావెలింగ్కి. లేదు, నేను ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడు తీసుకోలేమని అన్నారు ఒక వీడియోలో. ఒక్కసారి నా ఫ్రెండ్ ఒక్కసారి మనాలిలో యాక్చువల్గా ఏమైందంటే, సో నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి బట్ నేను నా కార్డు తీసుకెళ్ళలే. ఓకే, సో నేను నా సేవింగ్స్ నుంచి మనీ యాడ్ చేసుకుందాం అనుకున్నాను బట్ కార్డు లేదు. కార్డు లేకపోతే నేను నా సేవింగ్స్లో నుంచి మనీ తీసుకోలేను కదా. సో అప్పుడు నా అకౌంట్లో ఎంత ఉంది, యాక్చువల్గా నాకు ఈఎంఐస్ అన్నీ కట్ అయిపోయి నా అకౌంట్లో ద లోయెస్ట్ అంటే 3,000. అంత తక్కువ ఉంది ఆ టైంలో అమౌంట్. ఆ టైంలో చాలా తక్కువ ఉంది అమౌంట్. నేను మనాలి ట్రిప్లో ఉన్నా. ఓకే, మనాలి ట్రిప్లో ఉన్నా, రిటర్న్ రావాలి. రిటర్న్ రావడానికి నాకు ఏంటి ట్రైన్ టికెట్కి మనీస్ లేవు. అంటే 3,000 కూడా కాదు, నేను ఆ హాస్టల్ పర్సన్కి మనీ పే చేసిన తర్వాత 1,500 ఆ 1,000 ఉంది, అంతే 1,000 ఆర్ 800 ఉంది అనుకుంటా. నేను హాస్టల్ పర్సన్కి ఫుడ్ అండ్ హాస్టల్ ఫీజు పే చేసిన తర్వాత అండ్ మనాలి నుంచి మళ్ళీ నేను ఢిల్లీ రావాలి కదా, ఢిల్లీకి నేను మళ్ళీ నాకు దీనికి బస్కి పెట్టుకున్నా కదా, అవన్నీ కంప్లీట్ అయిపోయాక 800 ఉంది. 800తో నేను రిటర్న్ రాలేను కదా ఢిల్లీ నుంచి. సో అండ్ లాస్ట్ మినిట్లో ప్లాన్ అనమాట, నేను ఇంతకు ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోలే. సో దెన్ అప్పుడు నా ఫ్రెండ్ శశికిరణ్ అని హీ హెల్ప్డ్ మీ టు బుక్ ద టికెట్. ట్రైన్ టికెట్ బుక్ చేశాడు లాస్ట్ మినిట్లో, అతనే ట్రైన్ టికెట్ బుక్ చేసి అండ్ హీ బుక్ ఫర్ మీ థర్డ్ క్లాస్ ఏసీ బుక్ చేశాడు. సో అతనే పే చేశారు అనమాట. సో అదొక్క సిచ్యువేషన్. నార్మల్గా ఎలా మేనేజ్ చేస్తారు ఫినాన్స్? నార్మల్గా అంటే చెప్పాను కదా, నాకు కొంచెం అమౌంట్ వస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ నుంచి, యూట్యూబ్ నుంచి కొంచెం అమౌంట్ వస్తుంటుంది, ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తూ ఉంటుంది. అంటే ట్రావెలర్స్ అనగానే ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ ఉంటుంది, ఫుడ్ ఫ్రీ, అంటే నేను ట్రావెలర్, నేను వీడియో చేస్తానంటే రెంట్, రూమ్ కానీ ఎన్ని ఫ్రీగా ఇస్తారా అంటుంటారు. మీకు ఎంతవరకు నిజం అవుతుంది? అంటే కొంచెం నిజము, కొంచెం అబద్ధము. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, కొంతమంది నన్ను అప్రోచ్ అవుతారు. సో నాకు ఆరోవిలేలో ఒక రిసార్ట్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. దే పేడ్ మీ 5K ప్లస్ 2 days ఫ్రీ అకామిడేషన్ అండ్ రిటర్న్ ట్రైన్ టికెట్ కూడా వాళ్ళే బుక్ చేశారు. సో అలా కొన్ని గెస్ట్ హౌసెస్ తిరువనమలైలో వెళ్ళాను మన రీసెంట్గా. సో అక్కడ నాకు హాస్టల్లో 2 days ఫ్రీ అకామిడేషన్ ప్లస్ ఇంకొక 2 days నేను వేరే దగ్గర ఉన్నాను, అక్కడ నాకు ఫ్రీ అకామిడేషన్ ప్లస్ వీడియో చేసినందుకు 2,000 పే చేశారు. సో కొన్ని ప్లేసెస్లో అంటే నేను ఒక్కొక్కసారి వాళ్ళే అప్రోచ్ అవుతారు, రిసార్ట్ వాళ్ళే అప్రోచ్ అవుతారు, లైక్ ఇలా మీరు మాకు ఒక వీడియో చేస్తారా, మేము మీకు ఫ్రీ అకామిడేషన్ ఇస్తాం. కొన్ని కేసెస్లో ఫ్రీ అకామిడేషన్, ఫుడ్ అండ్ లాస్ట్ టైం ఉదయపూర్ వెళ్ళినప్పుడు నాకు ఫ్రీ అకామిడేషన్, ఫుడ్ ప్లస్ సన్ రైజ్ సన్సెట్ టూరు అలాంగ్ విత్ బైక్, అందులో పెట్రోల్, ఎవ్రీథింగ్ అందులోనే కవర్ అయిపోయింది అనమాట. సో అలా నాకు ఒక 6,000 7,000 ఉదయపూర్ ట్రిప్లో అది కవర్ అయిపోయింది. సో అలా కొంతమంది లైక్ ఇవన్నీ ఇస్తుంటారు, కొంతమంది ఓన్లీ ఫ్రీ అకామిడేషన్ ఇస్తారు, కొంతమంది ఏమో ఫుడ్ ఒక్కటి ఇస్తారు. ఇట్ డిపెండ్స్ అనమాట. ఒక్కొక్కసారి వాళ్ళే నన్ను అప్రోచ్ అవుతాను, లేకపోతే నేనే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి మెసేజెస్ పెడతాను, లైక్ ఇలా నేను సో ఇన్స్టాగ్రామ్ ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ని, ఐ హ్యావ్ సో దిస్ మెనీ ఫాలోవర్స్, మీకోసం ఒక వీడియో చేస్తా అన్నట్టు. మా లాస్ట్ టైం రాజస్థాన్లో ఐ గాట్ ఉదయపూర్ వచ్చింది, జైసల్మేర్ వచ్చింది అండ్ టార్డెసెట్లో నేను కసం డిజర్ట్ సఫారీలో స్టే చేసా. సో దట్ 1 night కంప్లీట్లీ విత్ ఎక్స్పీరియన్సెస్ లైక్ జీప్ సఫారీ, కెమెల్ సఫారీ, విత్ ఎవ్రీథింగ్ నాకు ఫ్రీ వచ్చింది. ఓకే, సో కొంతమంది పర్లేదు, కొంచెం పర్వాలేదు, నాట్ బ్యాడ్. లాస్ట్ టైం చీరాల వెళ్ళినప్పుడు కూడా చీరాలలో కూడా రిసార్ట్ ఓనర్ వచ్చి పికప్ చేసుకున్నారు, రైల్వే స్టేషన్కి వచ్చి పికప్ చేసుకున్నారు, ఫుడ్ ఫ్రీ ప్రొవైడ్ చేశారు అండ్ మంచి సూట్ రూమ్ ఇచ్చారు అండ్ ఇట్ వాస్ గుడ్. లైక్ కొంతమంది పర్లేదు, అంటే పర్వాలేదు, నాట్ బ్యాడ్ అనమాట. సో కొంచెం బెటరే కదా, మనం చేసే జాబ్లో మనకు కొంచెం అడిషనల్
పర్క్స్ వస్తే వి ఫీల్ హ్యాపీ కదా, సో అలా అనమాట. ఓకే, సో నేను ఈ 2 క్వశ్చన్స్ మ్యాండేటరీ అందరిని అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు? ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పమంటే, సో 12 జ్యోతిర్లింగాస్ 24 daysలో కంప్లీట్ చేయడం, దట్స్ వాజ్ వెరీ వెరీ, అది నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ప్రాజెక్ట్, బట్ సక్సెస్ఫుల్గా అది కంప్లీట్ చేస్తే దట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. అండ్ 18 శక్తిపీఠాస్ కవర్ చేయడం అదొకటి. ఇంకొకటి, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఐ వాజ్ ఆల్మోస్ట్ 70K. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏప్రిల్లో స్టార్ట్ చేశాను 2025, అండ్ నౌ ఇట్స్ లైక్ లెస్ దెన్ 1 year ఐ క్రాస్ 75. అదే హ్యాపీ న్యూస్. అండ్ ఫస్ట్ టైం నేను కేదార్నాథ్ వెళ్ళాను. సో కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేసుకుంటూ 2 times అయిపోయింది, 2 times కేదార్నాథ్. బట్ ఫస్ట్ టైం ట్రెక్కింగ్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే నేను May 10th కేదార్నాథ్ ఓపెన్ అయితే May 17th దర్శనం అయిపోయింది. అంటే నేను May 16th రోజు నేను ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. సో ఒక్కరోజు డైలీ ఎవ్రీడే 5 lakhs పీపుల్ అలా వస్తుండే కేదార్నాథ్కి. ఆ 5 lakhsలో కష్టపడుకుంటూ లైక్ నీకు 10 kilometers అంటే సోన్ప్రయాగ్ నుంచి 10 kilometersలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఓకే, సో నీకు వెహికల్ వెళ్ళాలన్నా కూడా పాసిబిలిటీ లేదు. అలాంటి సిచ్యువేషన్లో 10 kilometers నడుచుకుంటూ సోన్ప్రయాగ్ వెళ్ళి సోన్ప్రయాగ్లో 2 hours పోలీస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వెళ్ళాలంటే షేరింగ్ ట్యాక్సీస్ ఉంటాయి 50 rupees. సో అది ఎక్కాలి. అది ఎక్కడానికి 1 hour ఫైట్ చేశాను. 1 hour ఫైట్ చేసి గౌరీకుండ్కి వెళ్ళి అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ ఫుడ్ లేక ఏమీ లేకుండా జస్ట్ డ్రై ఫ్రూట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ తినుకుంటూ డే మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటూ పై వరకు వెళ్ళి సో దర్శనం చేసుకున్నా. అది కూడా ఫ్రీ దర్శనం, 4 hours పట్టింది. సో ఆ దర్శనం చేసుకునే టైంలో లైక్ ఐ ఫీల్ లైక్ శివలింగం ఏడుంటుందో అది ఇలా మెరుస్తున్నట్టు ఫీలింగ్. నా కోసం శివుడు వచ్చి స్వయంగా దర్శనం ఇచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది. దట్ వాజ్ లైక్ మెమరబుల్, ద మోస్ట్ మెమరబుల్. ఈవెన్ అరుణాచలం, దట్ ఈస్ ఆల్సో లైక్ 4 times గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశా. సో దట్ వాజ్ లైక్ ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా సమ్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో దట్ వాజ్ ఆల్సో ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ అంటే నేను లాస్ట్ ఇయర్ కేరళ వెళ్ళాను. కేరళ వెళ్ళినప్పుడు కొచ్చిలో ఐ ఫెల్ సిక్. సో నేను యాక్చువల్గా కొచ్చి వెళ్ళిన తర్వాత 2 daysకి బైక్ రెంట్కి తీసుకున్నా. 1 day కొచ్చి ఎక్స్ప్లోర్ చేశాను. 2nd day నేను బాహుబలి వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకుంటున్నా, అట్టిరపల్లి వాటర్ ఫాల్స్. కొచ్చి నుంచి 70 kilometers. సో వెళ్దాం అనుకున్నాను, బట్ కంప్లీట్లీ డౌన్ అయిపోయా. లైక్ చాలా ఫీవర్, 102, 103 degrees ఫీవర్ అనమాట. కాలిపోతుంది బాడీ. అప్పుడు మా మమ్మీకి కాల్ చేశాను, మమ్మీ ఇలా ఫీవర్ వచ్చింది మమ్మీ, ఏం చేయాలి? నేనేమో బైక్ రెంట్కి తీసుకున్నా, అట్టిరపల్లి వెళ్దామని, ఫీవర్ వచ్చింది, ఓపిక రావట్లే బైక్ డ్రైవ్ చేయడానికి. అంటే నువ్వు అన్నీ మానుకో, బైక్ రిటర్న్ ఇచ్చేసే. వెంటనే కార్ బుక్ చేసి, అదే బస్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసేయండి. 2-3-4 times కాల్ చేశాను మా మమ్మీ, ఇంటికి వస్తున్నావా లేదా. సో ఇంకా సరే అనేసి హాస్టల్ చెక్అవుట్ చేసుకొని బైక్ రిటర్న్ ఇచ్చేసి, అంటే ట్రిప్ ఇప్పటి వరకు నేను ఏ ట్రిప్ స్టార్ట్ చేసినా ఎండ్ అయ్యేంత వరకు సక్సెస్ఫుల్ అయింది. బట్ దిస్ వన్, ఈ ట్రిప్ కేరళ ట్రిప్ మిడిల్లో ఆగిపోయింది కదా, అప్పుడు చాలా ఫీల్ అయ్యా. యాక్చువల్గా కేరళ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యా. సో త్రివేంద్రం అయిపోయింది, అలెప్పి అయిపోయింది, కొచ్చి అయిపోయింది, ఇంకా మిగిలిన పార్ట్స్ చూడలేకపోయా. సో ఇట్స్ స్టిల్ పెండింగ్. సో అదొక్కటి పర్లేదు, ఇంకోసారి. పీరియడ్స్ వచ్చినప్పుడు, అంటే ఒక ఉమెన్ గా ట్రావెలింగ్ చేస్తుంటే పీరియడ్స్ వచ్చినప్పుడు మీరు అది కాక దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఎలా మేనేజ్ చేస్తారు? ఇంకా మన చేతుల్లో లేదు కదా. చాలా మంది అంటారు టాబ్లెట్స్ యూజ్ చేయండి, మా మదర్ అంటారు న్యాచురల్గా వచ్చేది కదా, సో టాబ్లెట్స్ యూజ్ చేస్తే మళ్ళీ నీకు కాంప్లికేషన్స్ వస్తాయి, ఏం ఫీల్ అవ్వకు, పీరియడ్స్ వచ్చినా కూడా వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈ విషయం చెప్పాలంటే, నేను అమర్నాథ్ యాత్రకి వెళ్ళా కదా, అమర్నాథ్ యాత్రలో అమర్నాథ్ గుహలో దర్శనం చేసుకున్నాను. గుహలో ఉన్నప్పుడు నాకు పీరియడ్స్ వచ్చాయి. ఆ పీరియడ్స్ పెయిన్తో నేను మళ్ళీ ట్రెక్కింగ్ డౌన్ 14 kilometers చేసుకుంటూ కిందకి వచ్చా. ఓకే. సో అప్పుడు అంటే నాకు సిమ్టమ్స్ వచ్చాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంచెం స్టమక్ పెయిన్ వస్తుంది, కానీ పీరియడ్స్ అని కన్ఫర్మ్ కాలే, ఎందుకంటే అక్కడ వాష్రూమ్ సరిగ్గా ఉండదు, చెక్ చేసుకున్నాను. కిందకి వచ్చాక చెక్ చేసుకుంటే ఇట్స్ పీరియడ్స్. ఓకే. సో అమర్నాథ్ గుహలో ఉన్నప్పుడే పీరియడ్స్ అయిపోయాయి నాకు. అయ్యో. సో అంటే మన చేతుల్లో లేదు కదా, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ మిస్టేక్, అది మన చేతుల్లో లేదు కదా. సో ఇన్ కేస్ ఒకవేళ
నేను ట్రిప్లో ఉన్నప్పుడు దర్శనాల్లో ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తే ఐ కాంట్ స్టాప్, దర్శనం చేసుకొని బయటికి వచ్చేస్తా. అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మైసూరు కానీ లేకపోతే తిరుచి శ్రీరంగం వెళ్ళాను. సో వెళ్ళిన రోజు నాకు పీరియడ్ వచ్చింది అనుకుంటే ఆ ఒక్క రోజుకి హాఫ్ డేకి పోస్ట్పోన్ చేసుకొని తర్వాత వెళ్ళిపోతా దర్శనానికి. సో నేను అలా దర్శనాలు చేసుకున్న చాలా ఉన్నాయి, బట్ ఐ డోంట్ ఫీల్ ఇట్స్ రాంగ్. సో ఇట్స్ ఎ కామన్ వన్. కామాఖ్యలో అమ్మవారిని పీరియడ్స్ కోసమే పూజను చేస్తారు. సో అలాంటిది అమ్మవారికి పీరియడ్స్ కోసం పూజ చేస్తున్నప్పుడు మనం టెంపుల్కి వెళ్ళడం తప్పు కాదు కదా. సో జస్ట్ తలస్నానం చేసుకొని వెళ్ళిపోతాను నేను. అంతేనా? సూపర్. సో ఫైనల్లీ మీ డ్రీమ్ డెస్టినేషన్ ఏంటి? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? కైలాస్ మానస్ సరోవర్. అవునా? దట్స్ మై బిగ్గెస్ట్ డ్రీమ్. యాక్చువల్గా అది చాలా ఎక్స్పెన్సివ్, 2,50,000 టిబెట్లో ఉంది. సో అది వెళ్తే ఇంకా లైఫ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇట్స్ డ్రీమ్. ఎందుకంటే కైలాసం అంటే శివుడు ఉంటాడని నమ్మకం కదా. సో ఆ కైలాసం చుట్టూ ప్రదక్షిణ చేయాలి, మానస్ సరోవర్ లేక్ లో మునగాలి, అదొక్కటి డ్రీమ్. ఐ హోప్ ఇట్ విల్ కమ్ ట్రూ. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. ఇంకా మంచి మంచి ట్రావెల్ బ్లాగ్స్ చేయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, మీరు కూడా మంచిగా ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.